హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంగిల్స్ అండ్ ప్లీట్ స్టూడియో. ఏం చేస్తున్నారండి అందరూ? ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటనుకుంటున్నారా? అదిగోండి టిక్ టాక్ పిన్స్ చూసేస్తున్నారు కదా. ఎస్, నేను టిక్ టాక్ పిన్స్ని కస్టమైజ్ చేసి వీడియో ఒకటి తీసుకొచ్చేసానండి మీ ముందుకి. ఇది నాకు కస్టమర్ ఆర్డర్ ఇచ్చారండి. ఇది వాళ్ళ కిడ్స్ కోసం అంట. జస్ట్ సింపుల్గా చేయమన్నారు. సిల్క్ థ్రెడ్ ర్యాపింగ్ అదంతా వద్దని చెప్పారు. ఇట్లా జస్ట్ స్టోన్స్తోనే ప్రిపేర్ చేయమన్నారు. సో నేను అలాగే స్టోన్స్తో వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టే చేస్తున్నాను. ఒక్కసారి నేను కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ముందుగా దీనికి ఏమేమి కావాలంటే మనం ఏదైతే టిక్ టాక్ పిన్స్ ఉన్నాయో ఆ టిక్ టాక్ పిన్స్, కుందన్స్, అలాగే గ్లూ అండి, అలాగే స్టిక్కింగ్ పెన్ టైప్ ఉండేది కదా, అదొకటి, అంతేనండి. ఇప్పుడు నేను ప్రాసెస్ ఎలా చేశానో జస్ట్ సింపుల్గానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఇదేంటంటే ఆ షీట్ మనం ఒక్కొక్కటి తీసి అలా అప్లై చేయడం కన్నా కానీ అది స్టోన్స్ కాబట్టి మనం జాగ్రత్తగా దానికే పెట్టుకుంటే నీట్గా ఉండిద్ది అప్లై చేసుకోవడానికి కూడాను. అది చాలా స్లోగా అప్లై చేయాలి. ముందుగా ప్రీమియం టిక్ టాక్ బేస్ సెలెక్ట్ చేసుకున్నాము. బేస్ స్ట్రాంగ్గా ఉండాలి, హెయిర్కి కూడా పెయిన్ రావద్దండి. ఆ కొన్ని టిక్ టాక్స్ ఏంటంటే అండి, హెయిర్లో పెట్టుకోగానే అది తీస్తున్నప్పుడు కానీ పెట్టుకుంటున్నప్పుడు కొన్ని పెయిన్ వస్తాయి. సో మనం మంచి క్వాలిటీ తీసుకుంటే పెయిన్ అనేది ఏమి ఉండదు. దట్టు ఇది కిడ్స్కి అండ్ అడల్ట్స్ బోత్ ఇద్దరికి ఉపయోగపడిద్దండి. చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉండి తీయడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కొన్ని ఇరుక్కుపోతాయి హెయిర్లో, ఇది అట్లా ఉండదు. ఇప్పుడు డైరెక్ట్ స్టోన్ వర్కే స్టార్ట్ చేసేస్తున్నాము. సిల్క్ థ్రెడ్ ర్యాపింగ్ ఏం వద్దన్నారు కాబట్టి జస్ట్ స్టోన్స్తోనే డిజైన్ క్రియేట్ చేస్తున్నాను. డిజైన్ లేఅవుట్ ప్లేన్ చేసి స్టోన్స్ అరేంజ్మెంట్ ఫిక్స్ చేసేస్తున్నాను, అంతేనండి. సెంటర్ హైలైటింగ్ స్టోను, సైడ్ బ్యాలెన్సింగ్ స్టోన్స్, ఎడ్జింగ్ ఫినిషింగ్ స్టోన్స్ అనే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను నేను, అంతేను. అంతకుమించి నేను ఇంకా నీట్గా అంటే ఇంకా హెవీగా అయితే చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా లైట్గా అడిగారు. స్టోన్ ప్లేస్మెంట్లో షేపింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీ పీస్ని పర్ఫెక్ట్ డిస్టెన్స్తో ప్లేస్ చేస్తున్నాను. స్టోన్ హోల్డ్ కోసం డబుల్ సెక్యూర్ గ్లూనే అటాచ్ చేస్తున్నాను, అంటే అప్లై చేస్తున్నానండి. లాంగ్ టైం యూజ్ చేసినా కూడా స్టోన్స్ అనేది మూమెంట్ అవ్వదు. ఫుల్ కేర్ తీసుకున్నాను. డిజైన్ మధ్యలో హైలైట్ స్టోన్ స్పార్కిల్ ఇవ్వటం కోసం సెంటర్ స్టోన్ ఫిక్స్ చేసాము. క్లిప్ లైట్ పడే కొద్దీ దాన్ని అటెన్షన్ అనేది గ్రాబ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇలా నీట్గా చాలా అంటే చాలా నీట్గా స్లోగా ప్రిపేర్ చేయాలి. అలా చేస్తేనే మనం ఏంటంటే ఆ స్టోన్స్ అనేది లూజ్ అవ్వకుండా, ఎడ్జెస్ కూడా క్లీన్గా, షేప్ అడ్జస్ట్, షైన్ అనేది ఫిక్స్ చేసుకుని ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్టెప్స్ చూసుకుంటూ టోటల్గా ప్రొఫెషనల్ ఫినిషింగ్తో అయితే చేస్తాము. మనము ఒకసారి ఇది స్టోన్స్ మొత్తం అప్లై చేసిన తర్వాత చెక్ చేయాలి. జస్ట్ హెయిర్లో కొంచెం అది డ్రై అయిపోవాలి లేదండి. డ్రై అయిన తర్వాత హెయిర్లో స్లిప్ అవుతుందా, పెయిన్ వస్తుందా, టైట్గా ఉందా అన్నీ చెక్ చేసి స్ట్రాంగ్ అండ్ కంఫర్ట్గానే చూశానండి. చాలా నీట్గా మెయింటైన్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ సో మచ్.